కేంద్రం మనకు మద్దతు లేదంటే ఎవరికి అండగా ఉన్నట్టు? వాళ్ళకి అండగా ఉన్నట్టే. కానీ 2000 లేని కేంద్ర మద్దతు ఇవాళ సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ అది సొలిసిటర్ జనరల్ 3 రోజులు కూడా జరిగిన విషయాల్లో 3 రోజులు కూడా అక్కడనే కూర్చొని ఎస్సీ వర్గీకరణ కేంద్రం సానుకూలం అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ కేంద్ర మద్దతు అక్కడ పెట్టి మనకు అనుకూలంగా వాదించే ప్రయత్నం చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే లాయర్ని పెట్టలే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే లాయర్ని పెట్టలే. సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టలే. ఆంధ్రప్రదేశ్ కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాయర్ని పెట్టలే. నువ్వు కట్టుబడి లేనట్టే కదా. వైఎస్ఆర్సీపీ క్లీనర్ తీర్మానం చేసిన దానికి నువ్వు కట్టుబడి లేనట్టే కదా. అంటే చివరి నిమిషంలో యుద్ధం జరుగుతున్నప్పుడు కేంద్రం సపోర్ట్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు సపోర్ట్ చేస్తాయి, ఇంక్లూడింగ్ తెలంగాణ సపోర్ట్ చేస్తుంది, పక్క రాష్ట్రాలు సపోర్ట్ చేస్తాయి. కేసుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సపోర్ట్ చేయదా? ఏంటి గోపాల్? మన మంత్రులు కలిసిండ్రు, మన ఎంపీలు కలిసిండ్రు, త్వరగా సుప్రీంకోర్టులో మనకు లాయర్లు పెట్టేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పి కోరడం జరిగింది. నేను బహిరంగంగా అప్పీల్ చేశాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది చూడండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మమ్మల్ని మిత్రులుగా భావించుకుంటే మిత్రులు ఉంటాం, మీ దగ్గర ఉంటాం. మమ్మల్ని దగ్గర తీసుకుంటే మేము దగ్గర అవుతాం, మీరు దూరం పెడితే మేము దూరం పోతాం. మీరు వర్గీకరణకు అనుకూలంగా ఉండి మమ్మల్ని దగ్గర తీసుకుంటే మేము దగ్గర ఉంటాం, మీరు వర్గీకరణకు అనుకూలంగా లేకుండా మమ్మల్ని దూరం పెడితే మేము దూరం పోతాం. మీ చేతిలో ఉన్నదని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. దగ్గర ఉండడానికి సిద్ధమే, మీరు దూరం పెడితే దూరం పోవడానికి సిద్ధమే అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అదే సమయంలో మీరు వర్గీకరణ విషయంలో మౌనం వీడండి, వర్గీకరణ విషయంలో మౌనం వీడండి అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. మౌనంగానే ఉన్నాడు. రాజకీయ పార్టీల అభిప్రాయం చెప్పండి అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. రాజకీయ పార్టీల వైఖరిలో ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు నేను వర్గీకరణకు అనుకూలమే అని చెప్పి మాట్లాడుకుంటూ మళ్ళీ వచ్చారు. వర్గీకరణకు అనుకూలమే మాట్లాడుకుంటూ ఈ మధ్యకాలంలో వచ్చేశారు. అంటే జగన్ మాత్రం మౌనం వీడలేదు, సుప్రీంకోర్టులో లాయర్లు పెట్టలేదు, మనతో చర్చించడం కూడా లేదు. కానీ ఎస్సీ వర్గీకరణ అంశం కీలక దశలో మొన్న ఆర్టికల్ 370 రద్దు మీద తీర్పిచ్చిన జడ్జిల సంఖ్య 5. దేశాన్ని కుదుపుకున్న 2 సంఘటనలు కదా. కానీ ఎస్సీ వర్గీకరణ మీద విచారణ జరిగింది 7 జడ్జీలు. అంటే పెద్ద కేసు కదా, అత్యంత విలువగల కేసు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు కదా. ఒకసారి గెలిస్తే నా జాతి బిడ్డల భవిష్యత్తు 1000 ఏళ్ళకు బాగుపడడానికి అవకాశం ఉంటుంది కదా. అట్లాంటి గెలుపు కోసం జరిగిన ప్రయత్నంలో జగన్మోహన్ గారి పాత్ర ఏంటి? ఎందుకు లాయర్ పెట్టలే? లాయర్ పెట్టమన్నావు కదా, వాళ్ళ నాన్న పెట్టిండు కదా, చంద్రబాబు నాయుడు పెట్టిండు కదా, ప్రభుత్వం అనుకూలంగా వాదించారు కదా, పంజాబ్ ప్రభుత్వం అనుకూలంగా వాదించడానికి లాయర్ పెట్టింది కదా, కర్ణాటక ప్రభుత్వం పెట్టింది. విద్యాపరంగా అసమానతలు ఉన్నాయి కాబట్టి స్వజాతం చెప్పడానికి అవకాశాలు కల్పించలేమని చెప్పి సీజే గారు కామెంట్ చేసిన విషయం మనం మర్చిపోవాలి. అంటే ఎక్కడ కుట్రలు జరిగినాయో ఆ కుట్రలు ఛేదించే విధంగా మాత్రం జడ్జీలు ఎవరి పేరుతో కామెంట్ చేశారు? చెన్నై వర్సెస్ ఆంధ్రప్రదేశ్ పేరుతో. లాయర్లు అనుకూలంగా మాట్లాడిన లాయర్లు ఏం చెప్పిండ్రు? ఆనాడు చెన్నై ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు కరెక్ట్ తీర్పు అని చెప్పేశారు. పోనీ వ్యతిరేకించే వాళ్ళు ఏం చెప్పిండ్రు? ఆంధ్రప్రదేశ్ చెన్నై కేసులో కరెక్ట్ అని చెప్పేశారు. అంటే కేసే ఆంధ్రప్రదేశ్ కేసు, కేసే ఆంధ్రప్రదేశ్ చెన్నై కేసు. మరి ఎస్సిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళా ఏదన్నా మన కాంగ్రెస్ మన పై చేసి సాధిస్తే మళ్ళీ మనకు ప్రమాదం వచ్చినట్టే కదా. మన అవకాశం ఉన్నప్పుడు మనం సాధించుకుందామా, మన చేజారిపోయినాక మనం ఎదుగుదామంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.